అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఈస్టర్ జరుపుకుంటా ఉన్నాం. ఆహ్, అసలు ఈస్టర్ అంటే ఏంటనేది మనం చాలామందికి తెలియకపోవచ్చు. జస్ట్ సింపుల్‌గా ఒక 8 పాయింట్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఇది చదువుతా ఉంటాను. మీరు గమనించండి. చూడండి, ఈస్టర్ పండుగను కొందరు పునరుద్ధాన పండుగ అని, మరి కొందరు ఉపవాసాల పండుగ అని పిలుస్తారు. అంటే ఈస్టరు పండుగ అంటే సండే వచ్చిద్ది. ఎవ్రీ సండే అంటే ప్రతి సంవత్సరం సండేనే వచ్చిద్ది ఈస్టరు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు సందర్భంలో. గుడ్ ఫ్రైడే జరుపుకున్న గుడ్ ఫ్రైడే ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే జరుపుకుంటాము. సాటర్డే తర్వాత సండే రోజు మూడో దినం ఆయన లేచాడు కాబట్టి అదే రోజున ఈస్టర్‌గా జరుపుకుంటాం. సో, కొందరు ఉపవాస పండుగలని కూడా పిలుస్తారు. ఉపవాస పండుగలు అంటే ఏంటి? మనం 40 డేస్ ముందల నుంచి మనం ఉపవాస దినాలు పాటిస్తాం కదండీ ఈస్టర్ వరకు. సో, ఆ కాంటెక్స్ట్‌లో కూడా ఉపవాస పండుగలని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఈస్టర్ పండుగకు ముందు 40 దినాలు అనగా భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ పండుగ నాటికి 40+4 ఆదివారాలు, మొత్తం 44 రోజులను అయితే ఆదివారాలను లెక్కించరు. శ్రమ దినాలని పిలుస్తారు. ఓకేనా? అది జస్ట్ మీకు క్లారిఫై కోసం. ఈస్టర్ అనేది జర్మన్ భాష పదం. వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే పదం. వసంత ఋతువు మార్చి, ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. యూదుల నీసాను నెలలో, అంటే మార్చి, ఏప్రిల్ అంటే యూదులు మార్చి, ఏప్రిల్‌ని నీసాన నెల అంటారు. యూదులు పస్కా పండుగను ఆచరిస్తారు. అది జర్మన్ జాతీయులు క్రైస్తవులైనప్పుడు యేసు పునరుద్ధానం, నూతన జీవితాన్ని సూచిస్తుంది. కనుక పునరుద్ధాన పండుగను వారి పరిభాషలో ఈస్టర్ అని పిలుస్తారు. ఓకేనండి. అంటే ఏప్రిల్ నెలలో ప్రారంభం, ఆ డేట్స్‌ని వాళ్ళు యూదుల నీసా అని అంటారు కాబట్టి పస్కా పండుగ ఆచరిస్తారు ఆ టైంలో. సో, ఆ విధంగా వాళ్ళు ఈస్టర్ అని పిలుస్తారని చెప్తా ఉన్నాడు ఇక్కడ. యూదా సంప్రదాయంలో ఇవి పస్కా పండుగ సమయం. పస్కా అనేది గ్రీక్ పదం. దాటిపోవుట అని దాని అర్థం. పస్కా అంటే ఏంటంటే దాటిపోవుట అని అర్థం. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారి బానిసత్వం నుంచి విమోచించడానికి దేవుడు మోషేని నాయకుడిగా నియమించాడు. ఆ విషయం మనకు తెలుసు కదా! సో, అప్పుడు వారి విడుదలకు సూచనగా జరిగిన చరిత్రను వివరంగా నిర్గమ 12 అధ్యాయంలో మనం చదువుతాం. అలా ఇజ్రాయేలీయుల దాసి విమోచనకు సూచనగా ప్రతి సంవత్సరము నీసాను నెల 14వ తేదీన పస్కాను ఆచరించాలని దేవుడు మోషే ద్వారా వారికి ఆజ్ఞాపించాడు. ఏంటంటే నీసాను నెలలో 14వ తారీఖున ఆచరించాలని దేవుడు చెప్పాడు. సో, ఆ నీసాను నెల అంటే మన 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 ఇండియాలో నీసాను నెల అంటే ఏంటంటే మార్చి, ఏప్రిల్ ఆ టైంని నీసాన్ నెల అని అంటారు. దేవుడు ఆ టైంలో వాళ్ళకేమంటే పస్కాను ఆచరించండి, దాటిపోవడం అంటే మీరు బానిసత్వం నుంచి విడిపింపబడ్డారు కాబట్టి పస్కాను ఆచరించండి అని అన్నాడు. సో, అదే టైంలో ఇక్కడ వీళ్ళు మనం ఈస్టర్‌గా జరుపుకుంటా ఉన్నాము. పస్కా పండుగ చివరి దినాన తమ పూర్వీకుల కష్టాలు దాటిపోయేటట్లు దేవుడు చేసినందుకు ఒక గొర్రె పొట్టేలును వధించి పస్కా విందు చేసుకుంటారు. దీనికి ముందు వారం రోజులు వారు మాంసాహారాన్ని భుజించరు. పులియని రొట్టెను భుజిస్తారు. ఈ పస్కా విందు రోజున వధించు గొర్రె పొట్టేలును పస్కా బలి పశువు అని పిలుస్తారు. యేసుని పస్కా పండుగ చివరి రోజునే సిలువ వేస్తారు. చూసారండి ఎట్ట కనెక్ట్ అయిందో? చూడండి. ఇప్పుడంతా మనం ఏందంటే ఈళ్ళు పస్కా గురించి డిస్కస్ చేస్తా ఉన్నాం. మీకు 2 విషయాలు తెలిసిద్ది ఇక్కడ. పస్కా అంటే ఏంటి? దానికి హిస్టరీకి ఎలా కనెక్ట్ అయిందనేది మీకు డీటెయిల్‌గా తెలిసిద్ది. పస్కా అంటే ఏంటి? ఆళ్ళు ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి దాటిపోయినప్పుడు దేవుడు వాళ్ళకి దాటిపోయారు కాబట్టి మీరు ఈ పస్కాను మీరు ఆచరించండి అన్నారు. ఇక్కడ 6 పాయింట్ చూసుకుంటే యేసుని పస్కా పండుగ చివరి రోజుల్లో సిలువ వేస్తారు. యేసు తన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు యోహాను చేత బాప్తిస్మము పొందడానికి వస్తూ ఉండగా ఆయనను చూసిన యోహాను తన శిష్యులను చూపించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు కదా! అది మనకు తెలుసు. సెవెంత్ పాయింట్ అండి. తాము కష్టాలను దాటి వచ్చిన సూచనగా వారు పస్కా బలి ఇచ్చే రోజునే యేసును బంధించి సిలువ వేయించారు. ఆ విధంగా లోక పాప పరిహారార్థం యేసు బలి పశువుగా సిలువ శిక్షను భరించి సమాధి చేయబడి మూడో దినాన మృత్యుని జయించి పునరుద్ధానుడై మనకు రక్షణను, నిత్య జీవాన్ని కలిగించాడు. దాని చిహ్నమే ఈస్టర్, నూతన జీవిత ప్రారంభం. ఓకేనండి. మీకు అర్థమైందా? మనం ఇక్కడ చూసుకుంటే మార్చి, ఏప్రిల్ ఆ మధ్య టైంను వాళ్ళు నీసాను నెల అంటారు యూదులు ఇజ్రాయెల్ కంట్రీలో. సో, వాళ్ళు ఆ టైంలో ఇజ్రాయెల్ అందరూ మన అంటే దాచించబడ్డారు. మోషే ద్వారా ఐగుప్తు నుంచి వాళ్ళు బానిసత్వం నుంచి వాళ్ళు విడుదల పొందారు. అంటే కొత్త జీవానికి వచ్చారు.
బానిస బతుకు నుండి కొత్త జీవం వచ్చారు. వచ్చారు కాబట్టి ఏ టైంలో అది నీసన్ నెల. నీసన్ నెల అంటే మార్చి, ఏప్రిల్ మధ్యలో. సారీ, మార్చి, ఏప్రిల్ మధ్యలో. మార్చి, ఏప్రిల్ మధ్యలో కొత్త జీవితం పొందుకున్నారు. అదే టైంలో యేసుప్రభుని సిలువేశారు కదా! అంటే ఆ నెలలోనే యేసుప్రభుని సిలువేశారు. కాబట్టి ఆయన ఎందుకు సిలువేయబడ్డారు? మన కొరకు. మనం పాపం బానిసత్వంలో ఉన్నాము. మనం వ్యభిచారంలో ఉన్నాము. మనం అనారోగ్యంలో ఉన్నాము. మనం దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం కాబట్టి మన కొరకు ఆయన సిలువేయబడ్డాడు కాబట్టి, ఆయన మరణించి తిరిగి లేవటం వల్ల మనకు నూతన జీవం వచ్చింది కాబట్టి, ఆయన విశ్వసించడం వల్ల మనం ఈ దౌర్భాగ్య స్థితి నుంచి మనం నూతన జీవం, అంటే పాపం చేయకుండా పవిత్రంగా జీవించడం స్టార్ట్ చేసాం కాబట్టి నూతన జీవం స్టార్ట్ అయింది కాబట్టి, ఆ టైంలో ఈ యేసుప్రభు మన కొరకు సిలువేయబడ్డాడు కాబట్టి, సో దీన్ని కనెక్ట్ చేసుకుంటూ ఈస్టర్ అంటే నూతన జీవం ప్రారంభం. ఓకేనా? ఆ విధంగా అది ఈస్టర్ అని మనం జరుపుకుంటాము. ఇక 8th పాయింట్ చూసుకుంటే, ఈస్టర్ పండుగను క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి క్రైస్తవ సంఘం ఆచరించడం ప్రారంభించింది. క్రీస్తు ఇచ్చు పునరుద్ధాన శక్తిని పొంది నూతన జీవాన్ని జీవించడమే నిజమైన ఈస్టర్. అయితే దాని బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకున్నాం. అసలు ఇప్పుడు మన జీవితాల్లో ఈస్టర్ అంటే ఏంటంటే, మన పాపాలు ఒప్పుకొని, మనం క్షమించమని అడిగి, ఆయన మన కొరకు చనిపోయి, దేవుడై ఉండి మనిషి రూపంలో వచ్చి ఈ లోకానికొచ్చి యేసుప్రభువుగా 33.5 సంవత్సరం జీవించి, అనేక బోధలు చేసి, అద్భుత కార్యాలు చేసి, మనుషులను స్వస్థపరిచి, దేవుడు తానే తనంతటగా తన ప్రాణమును పెట్టి, ఎందుకంటే తను పరిశుద్ధ రక్తం కాబట్టి, మనిషి పాపం పోవాలంటే పరిశుద్ధ రక్తం కావాలని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి, ఆయన దేవుడై ఉండి తన పరిశుద్ధ రక్తాన్ని మనిషి రూపంలో వచ్చి మనకిచ్చి, మన పాపాల నుంచి మనల్ని విమోచించి, మనం నరకానికి వెళ్ళకుండా మనల్ని పరలోకంలో చేర్చడానికి, తన పరిశుద్ధ రక్తం ఇవ్వడానికి భూలోకానికి దేవుడై ఉండి మనిషి రూపంలో భూలోకంకొచ్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి మనకి పాప విమోచన కలిగిస్తున్నాడన్న విషయం మనం నమ్మి, మన జీవితాలు మార్చుకొని, మన బ్రతుకును మార్చుకొని, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఈ ఈస్టర్‌కి నిజమైన అర్థాన్ని మనం పొందుకోగలుగుతాము. అదండి ఈస్టర్ గురించి సింపుల్‌గా. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్‌కి ఈ విషయాలు, అన్‌బిలీవర్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి ఈ విషయాలు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.